యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. అక్కడ ఎవ్వరూ లేరు శిష్యులు, కానీ యోహాను ఉన్నారు. యోహానుని చూసి సిలువ మీద ఉన్న యేసయ్య, కొన్ని నిమిషాల్లో నేను చనిపోతాను అని తెలిసిన యేసయ్య, సిలువ మీద ఉన్న యేసయ్య కింద ఉన్న యోహానును తన తల్లిని చూసి, శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి, తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అని, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని దేవుడు చెప్పారు. ఆ మాట నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుడి తరువాత మన యొక్క బాధ్యతను మనము చాలా జాగ్రత్తగా నిర్వర్తించాలి. మనం దేవుడి స్థానాన్ని దేవుడికి ఇచ్చిన తరువాత మన ఇంటిలో ఒక గృహిణిగా ఉన్నావా, ఒక యజమానుడిగా ఉన్నావా, ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా, ఒక తల్లిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా నువ్వు ఉన్నావేమో, ఒక భార్యగా నువ్వు ఉన్నావేమో. దేవుడు చెప్తున్న మాట, నీ యొక్క బాధ్యత గృహంలో, నీ యొక్క బాధ్యత పిల్లల ఎడల, నీ యొక్క బాధ్యత కుటుంబం ఎడల నువ్వు నిర్వర్తించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. చాలా మంది కూడా నా జాబు, నా యొక్క ఉద్యోగం, నా చదువు నాది కానీ తనకున్న బాధ్యతను మర్చిపోతారు. యేసయ్యకి పని అయిపోయింది, చనిపోయే సమయం వచ్చింది. అయ్యో నేను దేవుణ్ణి కదా, నేను వెళ్ళిపోతాను, ఇంక అయిపోయింది. దేవుడు ఒక 100% దేవుడిగా 100% మనుషుడిగా ఈ లోకాల్లో జీవించాడు. ఎలా అంటే యోహాను సువార్త 1:1 ఆ వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యమే దేవుడి ఉండను అని మనం చూస్తాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారియే ఈ లోకంలో జీవిస్తా ఉన్నది అని మనం చూస్తాం. అంటే దేవుడు 100% దేవుడు, 100% మనిషి. అటువంటి దేవుడు నా పని అయిపోయింది, దేవుడు ఆవిడని వాడుకున్నాడు అంతే అని కాకుండా ఒక బాధ్యతగా ఈ లోకానికి మన ఎడల, మన కుటుంబం ఎడల మనం ఎంత బాధ్యత కలిగి ఉండాలో దేవుడు చెప్పడం కోసమే ఆ యొక్క సిలువలో ఇంకొన్ని నిమిషాల్లో చనిపోతానన్నప్పుడు కూడా దేవుడు తన యొక్క తల్లి బాధ్యతను దేవుడు మర్చిపోలేదు కదా. మనము కూడా చాలా సార్లు మనం ఎంతగానో చూస్తాం, కానీ మనం కుటుంబంలో ఉన్న సభ్యుల యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. దేవుడు తరువాత మనల్ని ఆశీర్వదించాడంటే, దేవుడు మనల్ని గొప్పగా నిలబెట్టాడంటే, ఒక ఆర్థికంగా, ఒక ఆరోగ్య విషయంలో ఒక మంచి స్థానంలో ఉంచారంటే, నీ కుటుంబ సభ్యుల బాధ్యతను నువ్వు తీసుకోవాలి అని దేవుడు చెప్పడం కోసమే ఈరోజు ఆ యొక్క సిలువలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటను మనకు తెలియచేస్తున్నారు దేవుడు కదా. మనం ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు.